చూస్తుంటే మళ్ళా ఆనాడు తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తూ ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం, మరి అప్పటి పాత కష్టాలను గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ ఎదగాలి, తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, రైతులను ఆదర్శంగా తీసుకొని, వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు కూర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేసే బతకలేం, వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని, ఒక గుమాస్తా పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది. మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక, ఎస్ఆర్ఎస్పీ కెనాల్తో నీళ్ళు ఇచ్చినాక, చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాలకు కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్, యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసరరీత్యా ఏ టైంలో ఏం కావాలని ఆలోచన చేసి తెల్ల కాగితాలనంతా పచ్చ పాసు బుక్కులు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ 10,000 ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలనే ఆలోచనకు వచ్చారు. అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని మరి బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించాయి. అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి, అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షలు రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 4,000 2,500 వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోట్లు ఇచ్చి గెలిపించారు. దానికి కాదనట్లే, గెలిచిన ఓకే, నేను మేము స్వాగతిస్తున్నాం. కానీ నువ్వు ఈ గత 9 నెలల నుంచి నువ్వు ఇచ్చిన మాటలు ఒక్క నిలబెట్టుకున్నావు. ఇచ్చిన మాటలలో మళ్ళీ కూడా మోసపూరితమైన పనులు, ఈ అమ్మ మీద ఒట్టేస్తానా, ఈ దేవుని మీద ఒట్టేస్తానా, ఆ దేవుని మీద ఒట్టేస్తానా, ఆగస్టు 15 చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, ఆగస్టు 15 చేసినావు, ఏం చేసినావే నువ్వు? మళ్ళీ ఇందులో మోసమే. నువ్వు ఎలక్షన్లు అయిపోయాక ఫిబ్రవరి నెలలో 49,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎస్ఎల్బీసీ ద్వారా చెప్పించినావు. స్టేట్ లెవెల్ బ్యాంక్ కమిటీ ద్వారా మొత్తం అన్ని బ్యాంకులన్నీ కమిటీ మీటింగ్ పెట్టుకొని రైతులకు అందరికీ ఎస్ఎల్బీసీ ద్వారా 49,000 కోట్లు అని చెప్పావు. మళ్ళీ తర్వాత కాదని ఓసారి 41,000 కోట్లు అన్నారు, ఓసారి 35,000 కోట్లు అన్నారు. అవి పత్రికలు రాసినాయి, మేము చూసింది కాదు, నువ్వు చెప్పింది కాదు, అన్ని పత్రికలు రాసినాయి. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు, రైతులు ఏదో తేలానన్నావు. క్యాబినెట్ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మరి రాష్ట్రంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరందరూ ఒక కమిటీ పెట్టుకొని నిజ నిర్ధారణకు వచ్చి 31,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేయాలని చేసింది వాస్తవా కాదు? అంటే నీ మోసపూరితం ఏంది? 49 అంటావు, 41 అంటావు, 35 అంటావు, 31 అంటావు. మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఏం బడ్జెట్లో ఏం పెట్టావు? 26,000 కోట్లు చాలన్నావు. నిజమే కావచ్చు అని నమ్మినాం. 26,000 కోట్లు నిజమే అనుకున్నాం. అవి కూడా అయిపోయినాక ఏమన్నావు? మొన్న 17,900 కోట్ల రైతులకు రుణమాఫీ చేస్తానా, ఈ లెక్కలు తప్పు ఉన్నాయి, ఈయనకు ఆధార్ కార్డు లేదు, ఈయనకు రేషన్ కార్డు లేదు, ఒకటే కార్డులో ఒకటే కుటుంబం అంటావు, ఏదో అని చెప్పి రైతులను మొత్తం కన్ఫ్యూజ్ చేస్తావు. ఎంపీ ఎలక్షన్ దాటేసుకుంటావు. ఇలా 17,900 కోట్లు అన్నావు. 17,900 కోట్లు నేను కొట్టిన ఈరోజు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టుకొని బ్రహ్మాండంగా పండుగలు చేస్తావు, పాలాభిషేకాలు చేసుకున్నావు. నీ మంత్రులేమో ఒక ఆయన ఇంకా 12,500 కోట్లు కొట్టాలి, మేము ఇంకా 7,500 కోట్లు జమగాలని ఆర్థిక శాఖ మంత్రి బట్టి మాట్లాడతాడు. మరి 7,500 కోట్లు ఒక ఆర్థిక శాఖ మంత్రివర్యులు అన్నప్పుడు ఏది నిజమని నమ్మాలి ఇలా ప్రజలు కానీ రైతులు కానీ? ఇవాళ ఎందుకు ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు? ఇవాళ ఎందుకు ఇంత మరి దుశ్చర్యకు ముందు పోతున్నావు? నేను అంటున్నా, అసలు నేను ఏం చెప్పినా సాగుతూ అనుకుంటున్నావా? తెలంగాణ ఉద్యమం కొరకు కొట్లాడిన మరి ఈ ప్రజలు ఇలా రైతుల కొరకు కొట్లాడడానికి మరి అందరూ కూడా ముందుకు వస్తారు. అది కనుక వస్తే రాష్ట్రం మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనుక పరిస్థితి వస్తుంది. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దేవతలకు క్షమాపణ చెప్పుకో, తప్పేదో జరిగిందను ఇప్పటికి కూడా రైతులకు క్షమాపణ చెప్పి, అయ్యా ఓ 6 నెలల టైం, ఒక 3 నెలల టైం ఇవ్వండి, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇంకో సంవత్సరం లోపల కొడతా అని చెప్పి ఆ మాట చెప్పు, వాళ్ళు నెమ్మదిగా ఉంటారు. వీళ్ళందరూ రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చిందంటే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 17,900 కోట్లలో కూడా నీ శాతగాని తనము
7,500 కొట్టలేదంటావు, ఎట్లా పూర్తి అయిందని చెప్తావు? హరీష్ రావు గారిని ఎట్లా రాజీనామా చేయమని చెప్తావు? అసలు మీకు ఏం హక్కు ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిజానికి చెప్పాలంటే ఒకటే, ఈరోజు దుడుదుడుకుతనంతో ముందుకు పోతున్నావు. ఇవాళ ఎక్కడేం మాట్లాడో తెలుస్తలేదు. ఏం సభ అనేది, ఏం మీటింగ్, రాఖీ కట్టుకోవడానికి పోయి 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలతోటి మీటింగ్ పెట్టి వాళ్ళ ముందు ఒక ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిపినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చినటువంటి ముఖ్యమంత్రిని తిడుతూ కేటీఆర్ను ఐటీ రంగాన్ని ఉర్రూతలూగించి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలోనే మనకంటూ ఒక పేజీ ఉందని, ప్రపంచ దేశంలో ఒక తెలంగాణకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చిన కేటీఆర్ను తిడుతూ ఇలా హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖను బ్రహ్మాండంగా చేస్తే ఆయనను తిడుతూ అసలు నీ తిట్ల పురాణం ఏంది నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీ పనేందో నువ్వు చేసుకో. నువ్వు తిట్టాల్సిన అవసరం లేదు, నీతోటి పడాల్సిన అవసరం ఎవరు లేదు. ప్రజలు కూడా చూస్తాను, రేవంత్ రెడ్డి గారు ఏమో చేస్తారని ఆశల్లో ఉన్నారు. ఇంకా నేను ఇప్పటికి కూడా కాదంటలేను. నువ్వు బ్రహ్మాండంగా చేస్తావు, బ్రహ్మాండంగా మాట చాతుర్యం ఉన్న వ్యక్తివి, నువ్వేదో చేస్తావని ఆశపడుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశపడుతున్నారు. వాటిని ఆశలను వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతావు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.